దీంట్లో 5 మెంబర్స్ ఉంటారు. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేసి రిటైర్ అయిన ఒక జడ్జి గారు ఉంటారు. మరి అంటే సిట్టింగ్ జడ్జి ఉండొచ్చు, లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉండొచ్చు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు, లేదా రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇద్దరు ఇంకా 2 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఈ మానవ హక్కుల గురించి విశేషంగా కృషి చేసిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు. మరి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు. హ్యూమన్ రైట్స్ అనేవి మనం చెప్పుకున్నట్టుగా బేసిక్ రైట్స్. దాన్ని మరి కాలు రాసినట్టయితే మనం ఏం చేయాలంటే దీంతో పాటు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయచ్చు, మరి స్టేట్లో కూడా రిట్ పిటిషన్ వేయచ్చు. దీని ద్వారా మనం మన హక్కుల్ని పరిరక్షించుకోవచ్చు. అయితే బయట వ్యక్తులైనా చేసేదంటే ఒకసారి గవర్నమెంట్ కూడా మానవ హక్కుల్ని ఉల్లంఘన చేసే పరిస్థితులు ఉంటాయి. మరి యుద్ధాల టైంలో మరి అంతర్జాతీయంగా కూడా దీనికి యుఎన్ఓ వాళ్ళు అది విశేషమైన ఇలా తీర్మానం చేశారు. ఇప్పుడు మనం థీమ్ గురించి చెప్పుకోవాలంటే దీంట్లో ఒక థీమ్ ఉంది. థీమ్ అంటే 2024లో హ్యూమన్ రైట్స్ డే 2024 థీమ్ ఏంటంటే అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. అంటే మన హక్కుల్ని ఇప్పుడే మనం పరిరక్షించుకోవాలి. అంటే మానవ హక్కుల్ని పరిరక్షించుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే మన వరల్డ్ హెల్త్ డే జరుగుతున్నాం చూడండి. టేక్ ద రైట్స్ ఫార్ మై హెల్త్ మై రైట్. ఇది కూడా ఈక్వల్గా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది చూడండి. అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. అంటే మన హక్కుల్ని మనం